బ్యాక్ టు న్యూస్. కాకినాడ స్టెల్లా నౌకలో దొరికిన బియ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బియ్యం అసలు పీడీఎస్ కు చెందినవా కాదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే అధికారులు సేకరించిన ఈ 36 బియ్యం నమూనాలను సీల్డ్ కవర్స్ లో కలెక్టర్ పన్మోహర్ కు అప్పగించారు మల్టీ డిసిప్లినరీ కమిటీ. అయితే వాటిని పరీక్షించేందుకు జిల్లాలోని ల్యాబ్స్ కి సామర్థ్యం ఉందా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి. కాకినాడ కలెక్టరేట్లోని సివిల్ సప్లై భవన్లో ల్యాబ్ ఉంది. అయితే గతంలో ఎక్కడ బియ్యం పట్టుకున్నా సరే ఇక్కడే పరీక్షలు చేసేవారు. అప్పట్లో ప్రయోగశాలకు ఒక మేనేజర్, 4 టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా ఉండేవారు. అయితే ప్రస్తుతం కేవలం 2 టెక్నీషియన్స్ మాత్రమే ఉన్నారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. దీంతో ప్రత్యేక అధికారులను నియమించి వారి సమక్షంలో పరీక్షలు జరిపేందుకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తున్న స్టెల్లా నౌకలో బుధవారం ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. ఇందులో 36 బియ్యం నమూనాలను సేకరించారు. ఇందులో పీడీఎస్ బియ్యం ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇందుకోసం ప్రత్యేక అధికారాన్ని నియమించి ఉన్నత అధికారుల సమక్షంలో పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. టెస్ట్ చేసిన శాంపిల్స్ పై కలెక్టర్ కు నివేదిక ఇవ్వబోతోంది కమిటీ. అయితే అసలు ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ వెళ్తుంది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అడిగే శంకర్, చెప్పండి. ప్రెసెంట్ 36 నమూనాలను అయితే సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ల్యాబ్ ఫెసిలిటీ అనేది అక్కడ సరిగ్గా లేనట్టు కూడా అర్థమవుతుంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాస్ చూసుకున్నట్లయితే ఏదైతే కాకినాడ రేషన్ బియ్యం మాఫియా అయితే స్టేట్ వైడ్ గా కూడా కుదిపేస్తుందని చెప్పుకోవాలి. అయితే డిప్యూటీ సీఎం ఆదేశాలతో సౌత్ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్లో ఏదైతే మల్టీ డిసిప్లినరీ కమిటీ అయితే బుధవారం తనిఖీలు చేసిందని చెప్పుకోవాలి. తనిఖీలు చేసిన అనంతరం కూడా 32 శాంపిల్స్ బియ్యం శాంపిల్స్ అనుమానిత బియ్యం శాంపిల్స్ ని తీసుకుని అయితే ఆ బృందం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా నిరంతరాయంగా కూడా సోదాలు నిర్వహించారు. ఏదైతే షిప్ లో ఉన్న 38,000 టన్నులకు సంబంధించి 32 శాంపిల్స్ మాత్రం తీసుకొచ్చారు అనుమానించిన బియ్యాన్ని మాత్రం. అయితే చూసుకున్నట్లయితే ఈ మొత్తం ఈ 36 శాంపిల్స్ కూడా 12 సంస్థలకి సంబంధించిన బియ్యంగా అయితే ప్రస్తుతానికి అధికారులు గుర్తించారు. అయితే వారికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చిందన్న దాని మీద కూడా అధికారుల బృందం ఒకటి ప్రత్యేకంగా అయితే రీఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ 36 శాంపిల్స్ కూడా ఒక ప్రత్యేక సీల్ ద్వారా కలెక్టర్ కి అందజేసింది మల్టీ డిసిప్లినరీ కమిటీ. అయితే కాకినాడ కలెక్టరేట్ లో ఉన్న జిల్లా ప్రయోగశాలలో గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాకినాడ కలెక్టరేటే ప్రధానంగా ఉండేది. అక్కడ ఈ జిల్లాలో ల్యాబ్ ఉండేది. అయితే ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా 3 జిల్లాలుగా విడిపోయిన తర్వాత ఈ ప్రయోగశాలను కూడా 3 పార్ట్స్ కింద చేశారు. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ఈ ప్రయోగశాలకు సంబంధించి కేవలం ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అయితే ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు టెక్నీషియన్స్ కావడం తోటి ఎవరైతే మేనేజర్లు కానీ డిఎం కానీ లేకపోవడం తోటి ఇది కొత్త చర్చగా మారింది. దీన్ని మీరు కనిపెట్టగలరా లేదా, ఒకవేళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులు కాబట్టి ఏదైనా మతలబు జరుగుద్దనే సందేహాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అయితే కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక అధికారిని నియమించి ప్రత్యేక అధికారి సమక్షంలో మాత్రమే ఈ 32 శాంపిల్స్ కి సంబంధించి మొత్తం అంతా కూడా ప్రయోగశాలలో దీనికి సంబంధించి పీడీఎస్ బియ్యమా కాదా అనేది నిగ్గు తేల్చాలంటూ కూడా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదైతే గతంలో ఉన్న ల్యాబ్ కానీ గతంలో ఉన్న టెక్నీషియన్స్ కానీ లేకపోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావడం తోటి వీరు సరిగ్గా చేయగలరా, నిర్ధారణ చేయగలరా లేదా అనే క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి ప్రత్యేక అధికారులు అవసరమైతే బయట నుంచి కూడా బెస్ట్ టెక్నీషియన్స్ ని తెప్పించి దాని ద్వారా ఈ 32 శాంపిల్స్ లో ఉన్నవి పీడిఎస్ఆ లేకపోతే వేరే రకం బియ్యమా అనేది కూడా నిగ్గుదాల్సి ఉన్నారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అంటే పీడిఎస్ బియ్యమా లేదంటే నార్మల్ బియ్యమా అనేది నిర్ధారణ జరిగిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా ఎవరైతే టెక్నీషియన్ కి సంబంధించి ప్రత్యేక అధికారి ఉంటారో ఆ ప్రత్యేక అధికారి కలెక్టర్ షణ్మోహన్ కి అయితే సీల్డ్ కవర్ లో ఆ రిపోర్ట్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. సత్తాస్.
అయితే ఇటు చూస్తే శంకర్, మీరు ఇందాక చెప్పినట్టు ల్యాబ్స్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ప్రెసెంట్ విజువల్స్లో కూడా చూస్తున్నా, ఇటు స్టెల్లా అనేది ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ని టర్న్ చేస్తున్న ఒక అంశం అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించి అక్కడ ల్యాబ్లో లేని ఎమ్యూనిటీస్ని కూడా అక్కడ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతవరకు ఉంది అని అనుకోవచ్చు మనం. అసలు అప్డేట్స్ ఏంటి దాని గురించి? నిజంగా సత్తాస్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇదివరకు నలుగురు సీనియర్ టెక్నీషియన్స్ తోటి ఎవరైతే సాంకేతిక నిపుణులు కూడా కలిపి ఒక జిల్లా మొత్తానికి, ఉమ్మడి జిల్లా మొత్తానికి చూసుకున్నట్లయితే సుమారుగా 19 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ పీడిఎస్ రైస్ పెట్టుకున్నా కూడా, ఎక్కడ దాన్ని శాంపుల్ తీసుకొచ్చి ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఉండే ప్రయోగశాలలో మాత్రమే చెక్ చేసేవారు. అయితే ఇప్పుడు ఆ సిబ్బంది అంతా కూడా స్ప్లిట్ అయిపోవడం, వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవారు అవుట్ సోర్సింగ్ అవడంతో ఎవరైతే జిల్లాలో బెస్ట్ టెక్నీషియన్స్ ఉంటారో వారిని పిక్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వారి సమక్షంలో ప్రత్యేక అధికారిని నియమించి, ఆ ప్రత్యేక అధికారి ఆ బెస్ట్ టెక్నీషియన్స్ అండర్లో జరిగితే మాత్రమే దీనికి సంబంధించి ఒక క్లియర్ రిపోర్ట్ వస్తుందంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రాజకీయ పరంగా అవ్వచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం తీసుకున్న సీరియస్ నిర్ణయం కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్ర సంపద పీడిఎస్ బియ్యం దాన్ని షిప్ లో ఎక్కించి ఇతర రాష్ట్రాలకి అమ్మి అంటే సొమ్ము చేసుకుంటున్నారు. సుమారుగా 70 నుంచి 120 రూపాయల వరకు బయట దేశాలకు అమ్ముతున్నారు ఈ పీడిఎస్ బియ్యాన్ని. ఇక్కడ పీడిఎస్ గవర్నమెంట్ సంబంధించి 43 రూపాయల వరకు పెట్టుకుంటుంటే ఆ బియ్యాన్ని అంతా కూడా దొంగదారులు, అక్రమార్కులు ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వెయ్యాలని డిప్యూటీ సీఎం నిర్ణయంతో ఇదంతా కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రయోగశాలలో అయితే దీనికి సంబంధించి శాంపుల్స్ సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సత్తాస్. శంకర్, ఫైనల్లీ దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అసలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? అసలు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు? సత్తాస్ చూసుకున్నట్లయితే రిపోర్ట్ 2 రోజుల్లో వస్తుంది అనుకున్నారు కానీ, అయితే టెక్నీషియన్స్ కొరత వల్ల అయితే చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే దానికి సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదు. 36 శాంపిల్స్ కి సంబంధించి ఆ తనిఖీలు పూర్తి స్థాయిలో అదంతా కూడా ప్రత్యేక అధికారిని నియమించి అక్కడ పెట్టి బెస్ట్ టెక్నీషియన్ తెప్పించి దాన్ని పూర్తి స్థాయిలో అయితే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దానికి ఒక 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ 2 రోజుల తర్వాత దానిలో పీడిఎస్ ఉంది అని తేలితే కనుక ఆ 12 సంస్థలు ఏదైతే 36 శాంపిల్స్ సేకరించారో ఆ సేకరించిన 12 సంస్థలు, అంటే 12 సంస్థల ఎక్స్పోర్టర్స్ ఆ షిప్ కి అయితే దాన్ని పంపించారు. ఆ ఎక్స్పోర్టర్స్ కి ఎవరు, ఆ ఎక్స్పోర్టర్ కి సంబంధించి ఏ మిల్స్ నుంచి ఈ బియ్యాన్ని తీసుకున్నారు వాళ్ళు అని ఈ ఎక్స్పోర్టర్స్ కి, అదే విధంగా రైస్ మిల్లర్స్ కి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా అయితే ఒక ప్రణాళిక ప్రస్తుతం రూపొందిస్తున్నారు. అయితే పీడిఎస్ కాదా అనేది ప్రధానంగా తేలిన తర్వాత మాత్రమే యాక్షన్ పార్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.